కాళేశ్వరం కమిషన్ విచారణలో నేడు బిగ్ డే. ఇవాళ కమిషన్ ముందుకు విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అయితే ఈ విచారణ ఇన్ కెమెరాగా జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మాజీ సీఎం ను కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు అడగబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు? కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ కు ఉన్న అనుమానాలు ఏంటి? కేసీఆర్ ను ఏ ప్రశ్నలు అడగబోతున్నారు? ఇప్పుడు ఇవే అందరిలో ఆసక్తిని పెంచుతున్న అంశాలు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి ఉదయం 8:30 కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో వంటి మామిడి వద్ద పార్టీ నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం చేయనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న ఇంజనీర్లను అధికారులను సుదీర్ఘంగా విచారించిన కమిషన్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావును సైతం విచారించింది. ఇక ఇప్పుడు కేసీఆర్ వంతొచ్చింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ అధినేత బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. దీంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ ను ఎలా విచారిస్తుంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ విచారణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు. ఇక అంతకుముందు కమిషన్ విచారణను ఎదుర్కొన్న కొంతమంది అధికారులు, ఇంజనీర్లతో కేసీఆర్ మాట్లాడినట్లు సమాచారం. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతోనూ చర్చించారు కేసీఆర్. ఇక మాజీ మంత్రి హరీష్ రావుతో కమిషన్ విచారణకు ముందు, విచారణ తర్వాత పలుసార్లు భేటీ అయ్యారు కేసీఆర్. విచారణలో ఏం అడిగారు? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ఏం చెప్పావు అని కేసీఆర్ హరీష్ రావుని అడిగినట్లు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 5న కమిషన్ ముందు హాజరైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను అడిగిన ప్రశ్నలు, తాజాగా హరీష్ రావును అడిగిన ప్రశ్నలను కేసీఆర్ బేరీసు వేసుకున్నట్లుగా సమాచారం. ఇక కమిషన్ తనను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడంతో పాటు తగిన ఆధారాలను కూడా అందజేసినట్లుగా కేసీఆర్ కు చెప్పారు హరీష్ రావు. ఈటెల రాజేందర్, హరీష్ రావును అడిగిన ప్రశ్నలను ఆరా తీసిన కేసీఆర్ కమిషన్ ను తనను ఏం ప్రశ్నలు అడుగుతున్నారన్న దానిపై ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి, జవాబు ఎలా చెప్పాలి అన్న దానిపై మంగళవారం హరీష్ రావుతో సమాలోచనలు చేశారు కేసీఆర్. కమిషన్ ఏ ప్రశ్న అడిగినా దానికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా ప్రిపేర్ అవుతున్నారట గులాబీ బాస్. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ నుంచి మొదలు కేంద్రం ప్రభుత్వ అనుమతులు, ఆర్థిక వనరులు, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను సైతం కమిషన్ కు ఇచ్చే విధంగా రెడీ అవుతున్నారట. ఈ మేరకు కేసీఆర్ దాదాపు 2000 పేజీల ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ సిద్ధం చేశారని సమాచారం. ఇక మాజీ సీఎం కేసీఆర్ ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రధానంగా 20కి పైగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.